ఐ యామ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము BSOS 185 బుక్ నుంచి అండ్ సొసైటీ త్రూ ద విజువల్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 8 సొసైటీ, మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పరిశోధనాకారులు కానీ ఏ పరిశోధన చేసే వాళ్ళైనా కూడా ఈ పరిశోధన పద్ధతుల్లో ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు. పాత రోజుల్లో అయితే అలా ఉండేది కాదు. ప్రైమరీ డాటా, సెకండరీ డాటా మీద ఆధారపడుతూ ఉండేవాడు. కాలానుగుణ్యంగా ఎన్నో చేంజెస్ గురైన తర్వాత 1990 నుంచి ఈ మాస్ మీడియా మెథడ్స్, ఈ మల్టీమీడియా మెథడ్స్ అండ్ హైపర్ మీడియా మెథడ్స్ ఈ పరిశోధన రంగంలో ఎక్కువగా మనం చొచ్చుకుపోయింది. ప్రతి ఒక్క పరిశోధకుడు కూడా ఈ యొక్క మల్టీమీడియా అండ్ హైపర్ మీడియాని ఉపయోగించుకుంటూ పరిశోధన ఫలితాలని సేకరించగలుగుతూ ఉన్నారు. దీనివల్ల వీక్షకులకి అంటే ప్రేక్షకులకి, పరిశోధకుడికి, మన అనుభవజ్ఞులైన సమాజంలో ఉన్న ఇతర ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అర్థవంతంగా అంటే అర్థం చేసుకోవడానికి ఈ మల్టీమీడియా మెథడ్స్ అండ్ హైపర్ మీడియా మెథడ్స్ వల్ల సుఖవంతంగా ఉంటుంది అనేది ఈ యొక్క లెసన్ వల్ల తెలుసుకోగలుగుతున్నాం. సోషియాలజీ మరియు సోషల్ ఆంథ్రోపాలజీ వంటి విభాగాలు సాధారణంగా వ్రాతపూర్వక పదాన్ని శ్రద్ధగా చూసినప్పటికీ కూడా ఇటీవల సంవత్సరాలలో ప్రాతినిధ్యముకు సంబంధించిన దృశ్య రీతిలో చేర్చడం వైపు ఎక్కువగా ఈ పరిశోధకులు కృషి చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే మరియు చిత్రాలు మరియు వీడియోలు ఇప్పుడు ప్రతి చోట అంటే ప్రతి పరిశోధనలో కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయనేది మనము గ్రహిస్తూ ఉన్నాము. అందువలన పండితులు వాటితో నిశ్చితార్థ అవసరము అవుతుంది. కంపల్సరిగా ఈ పరిశోధకులకి ఈ మల్టీమీడియా అండ్ హైపర్ మీడియాతో అనుపయుక్తమైన బంధాన్ని ఏర్పరచుకోగలుగుతున్నారు అనేది ఇక్కడ అవగాహనపరమైన అర్థం అన్నమాట. విజువల్ సోషియాలజీ మరియు విజువల్ ఆంథ్రోపాలజీ అధ్యయనాల రంగాలు ఛాయాచిత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల సామాజిక పరిస్థితులు, సమాజంలో ఉన్న సభ్యులు కళ్ళకు కట్టినట్లు చూడగలుగుతూ ఉంటారు. ఈ యొక్క చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు, వీడియోలు మరియు సామాజిక జీవితంలోని అంశాలు సంగ్రహించటము మరియు సూచించటానికి ఇతర మోడళ్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న రంగమని మనము భావించవలసిన విషయం అన్నమాట. ఈ నేపథ్యంలో మల్టీమీడియా మరియు హైపర్ మీడియా సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రాల విద్యార్థులకు ముఖ్యంగా ఇది 1990 నుంచి అన్ని రంగాలలో ఈ సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ పరిశోధనకు విరివిగా ఈ యొక్క మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా పద్ధతులని వాడుతూ ఉన్నారు అనేది మనం గమనించవలసిన విషయం. ఇవి ఎంతో ఉపయోగకరమైన సాధనాలు కూడా మనం గుర్తిస్తూ ఉన్నామన్నమాట. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా కంప్యూటర్లు మరియు కంప్యూటర్ సంబంధిత సాంకేతికలతో ఇతర సౌండ్ కార్డులు, కాంపాక్ట్ డిస్క్లు, డిజిటల్ కెమెరాలు అన్నీ కూడా ఈ ప్రధాన పాత్రలు వహిస్తూ ఉన్నాయన్నమాట. ఆపై వీడియో కెమెరా యొక్క కెమెరాలు ఈ యొక్క మీడియాలో ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటూ ఉన్నాయి. ఇంటర్నెట్ వాడు ఇంటర్నెట్తో ప్రజాదరణ మాత్రమే పెంచింది. నిజానికి అవి సొంత క్షేత్రాలుగా కూడా ఉన్న పరిస్థితుల్లో మారాయి అని మనము తప్పదన్నమాట. అందువలన ఈ యూనిట్లో సమాజాన్ని అర్థం చేసుకోవటంలో వారు పోషించిన పాత్రను అర్థం చేసుకోవడానికి మనము ఈ మల్టీమీడియా, హైపర్ మీడియా ద్వారా ప్రయత్నిస్తూ ఉంటాం. మొదటి విభాగంలో మనము మల్టీమీడియా గురించి తెలుసుకుందాం అన్నమాట. ఈ సామాజిక శాస్త్ర పరిశోధనలో
చిత్రాల ఉపయోగం గురించి చర్చిస్తూ ఉంటుంది ఈ మల్టీమీడియా ఎక్కువగా. తదుపరి విభాగము హైపర్ మీడియా. ఇది అంకితం చేయబడుతుందనేది మనం గమనించవలసిన విషయం. మల్టీమీడియా యొక్క అర్థము, లక్ష్యాలు, ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మల్టీమీడియా అనేది ఇమేజ్లు అంటే ఫోటోగ్రాఫ్లు అన్నమాట, గ్రాఫిక్స్, వీడియోలు, ఆడియోలు, జిఐఎఫ్లు, మళ్ళీ యానిమేషన్స్, ఇలస్ట్రేషన్లు, మ్యాప్లు, గ్రాఫ్లు, చార్టులు మొదలైన వివిధ రకాల మీడియాలను ఉపయోగించి ప్రచారం చేయబడే ఒక సమాచారంగా మనం దీన్ని గుర్తించాలి. మల్టీమీడియా అంటే అర్థం అదే అనమాట. ఈ అన్ని పరికరాలతో మనం చెప్పాలనుకున్న విషయాన్ని అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క పరికరాలు అంటే మనం ముందు చెప్పుకున్న పరికరాల ద్వారా మనము మన అభిప్రాయాలని తెలియజేస్తూ ఉంటాం అనేది ఇక్కడ అర్థంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది వివిధ రకాల కమ్యూనికేషన్ చేయటానికి ఆడియో విజువల్ మెటీరియల్ను ఉపయోగించటము చేస్తూ ఉంటాం. సందేశాలు మల్టీమీడియాలలో టెక్స్ట్ వాడకము ఉండదని ఇది సూచించటము జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది టెక్స్ట్ మరియు ఆడియో విజువల్ కంటెంట్ రెండిటి యొక్క కలయికగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది టెక్స్ట్ మరియు ఆడియో విజువల్ కంటెంట్ రెండు కలయికగా ఈ మల్టీమీడియాలో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అనేది ఈ పద్ధతిగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మల్టీమీడియా అనేది మనం ఏం చెప్తున్నాము, ఇమేజ్లు, గ్రాఫిక్స్, వీడియోలు, మరి జిఐఎఫ్లు, యానిమేషన్లు, ఇలస్ట్రేషన్స్, మరియు మ్యాప్లు, గ్రాఫ్లు, చార్టులు మొదలైన అన్ని రకాల పరికరాన్ని ఈ మల్టీమీడియా ప్రక్రియలో మనము నిరంతరం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్య వాడుతూనే ఉంటాం. దీనివల్ల వీక్షకులకి చక్కని అవగాహన కలుగుతుంది. పరిశోధన పద్ధతులను మనము సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకునే రీతిలో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనేది ఇక్కడ భావన అన్నమాట. మల్టీమీడియా విస్తృత వినియోగాన్ని కలిగి ఉంటుంది. ఇది విస్తృతమైన ప్రయోజనకారి అన్ని రకాల విషయాలను ఈ మల్టీమీడియా ప్రక్రియ ద్వారా మనము ప్రేక్షకులకి అంటే రీడర్స్ కానీ ప్రేక్షకులకు కానీ అందించగలుగుతూ ఉంటాము. ఇది విద్యా ప్రయోగాల కోసము, అలాగే ఔషధ మరియు గణాంక డేటాబేస్లను నిర్వహించడం కోసము నిరంతరము ఉపయోగిస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. మల్టీమీడియా ప్రారంభంలో టెక్స్ట్తో పాటు ఉపయోగించబడింది అనేది మనం ముందు చెప్తున్నాం కదా. కానీ నేడు అది దానికంటే చాలా ఎక్కువ సామాజిక శాస్త్రవేత్తలు తమ డేటాను సేకరించడానికి మాత్రమే కాకుండా ప్రదర్శించడానికి కూడా మల్టీమీడియాను ఉపయోగించడము ఉపయుక్తమనే ఉద్దేశంతో ఈ పరిశోధకులు ఉన్నారు. తర్వాత ఇది స్టైల్లో అంటే మన స్లైడ్స్లో సమాచారాన్ని తయారు చేయడానికి మరియు ప్రదర్శించడానికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని ఉపయోగించడము మల్టీమీడియాకు ఒక ప్రసిద్ధి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా ఈ మల్టీమీడియాను ఉపయుక్తంగా వాడుకుంటూ మనము మన పరిశోధన ఫలితాలని మనము తెలియపరచగలుగుతాము. ఇది ఎంతో ఆసక్తికరంగా మరియు గ్రహించడానికి సులభతరముగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత ఒక ప్రసిద్ధ ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇది సమావేశాలు మరియు తరగతి గది రెండింటిలోనూ ఉపయోగించబడుతూ ఉంటుంది. ఇది ఇతర ఆడియో విజువల్ కంటెంట్తో వచనాన్ని కలపటానికి అనుమతిస్తూ ఉంటుంది అన్నమాట. మల్టీమీడియాకు బ్లాగులు మరియు ఎక్సర్సైజులు మరొక ప్రసిద్ధ ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. మల్టీమీడియాలో ఇక్కడ బ్లాగులు అండ్ అడ్వర్టైజర్స్ వెబ్సైట్లు కూడా ఒక ప్రసిద్ధమైన పాత్ర వహిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత మల్టీమీడియాలో ఇమేజ్
మరియు టెక్స్ట్ యొక్క ప్రత్యేక కలయిక ఉంది అనేది మనం ముందు కూడా చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ మరియు ఇమేజ్ టెక్స్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇది మల్టీమీడియా యొక్క ప్రయోజనము ఏమిటంటే ఒకరు పాఠాలు మరియు చిత్రాల క్రమాన్ని రూపొందించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక నగరము వంటి పట్టణ స్థలములో నిర్మాణాన్ని సామాజిక శాస్త్రజ్ఞుడు వివరించారు. అంటే ఒక పట్టణంలోని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఒక సోషియాలజిస్ట్ మనకు వివరించాలి అనుకున్నప్పుడు అతను ఒక చిత్రమైన రేఖాచిత్రము లేదా టెక్స్ట్తో కూడిన చార్టును ఉపయోగించవచ్చు. అంటే అట్లా ఉపయోగించినట్లయితే ప్రేక్షకులు గమనించగలుగుతారు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. ఇది ప్రెజెంటర్ మరియు వీక్షకులకు మధ్య పరస్పర చర్య యొక్క పరిధిని కూడా అనుమతిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మరియు నేర్చుకునే పర్యావరణము అలానే పరిశోధన పరిస్థితులు రెండింటికి సంబంధించిన ఇంద్రియాలను పరిష్కరించడంలో మల్టీమీడియా సహాయపడుతుంటుంది, నిరంతరము సహాయపడుతుంది. దృష్టిని మరియు వినికిడిని కూడా ఈ మల్టీమీడియా దీని మీద కేంద్రీకరిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మల్టీమీడియా యొక్క కొన్ని ప్రధాన లక్షణాలు, చార్టర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మొదటిది ఏంటంటే ఇది చదవటము మరియు వ్రాయటము యొక్క ప్రక్రియలను డైనమిక్ మరియు ఇంటరాక్టివ్ చేయటంలో నిరంతరము సహాయపడుతుంది. ఈ మొదటి పాయింట్లో ఏంటంటే ఇది వ్రాయటము చదవటము యొక్క ప్రక్రియలను డైనమిక్ మరియు ఇంటరాక్టివ్ చేయటంలో నిరంతరము సహాయకారిగా ఉంటుంది ఈ మల్టీమీడియా. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి చిత్ర మరియు వీడియో ఫార్ములలో సమాచారాన్ని అందించడంలో ఇది నిరంతరము సహాయపడుతుంది. అర్థమైంది కదా? ఇది రెండో పాయింట్లో సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి చిత్ర మరియు వీడియో ఫార్ములలో సమాచారాన్ని అందించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది అన్నమాట. మూడో పాయింట్కి వచ్చినట్లయితే ఇది దృష్టి భావం కంటే ఎక్కువ ఆకర్షణీయంగా సహాయపడుతుంది. మూడో పాయింట్లో దృష్టి భావం కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఈ మల్టీమీడియా నిరంతరము సహాయకారిగా ఉంటూ ఉంటుంది. నేడు సమాజ శాస్త్ర పరిశోధనలో ఉపయోగించే మల్టీమీడియా యొక్క అత్యంత సాధారణ రూపాలలో ఒకటి చిత్రాలు లేదా ఛాయాచిత్రాలు. క్రమశిక్షణలో పరిశోధన యొక్క కారణాన్ని మరింత పెంచడానికి చిత్రాలు ఎలా ఉపయోగించవచ్చో మనము ఈ మల్టీమీడియా ద్వారా తెలుసుకోవచ్చు. ఈ చిత్రాలు ఛాయాచిత్రాల ద్వారా మనము ఇక్కడేం చెప్పుకున్నాము, ఒక పట్టణంలోని ఒక ప్రదేశాన్ని ఎగ్జిబిట్ చేయటం, అంటే 10 మందికి తెలిసేలాగా చేయటానికి మనము దాని గురించి వర్ణించడం కన్నా ఈ చిత్రాలు ఛాయాచిత్రాల ద్వారా ఈ మల్టీమీడియా ప్రక్రియలో మనము అక్కడ వివరించినట్లయితే, చిత్రాల ద్వారా ఛాయాచిత్రాల ద్వారా వివరించినట్లయితే ఆ పట్టణంలోని ఒక ప్రదేశం యొక్క లక్షణాలను, పరిసర ప్రదేశాల యొక్క విలువలను ప్రేక్షకులు తెలుసుకోగలుగుతారనేది ఇక్కడ భావన. ఇది ఒక ప్రక్రియ. ఈ 3 పద్ధతుల ద్వారా మల్టీమీడియా లక్షణాలను మనము నిరంతరము తెలుసుకోగలుగుతూ ఉంటాం. దీనివల్ల ఆ ప్రదేశం యొక్క లక్షణాలు, సామాజిక పరిస్థితి మనము పరిపూర్ణమైన అవగాహన చేసుకోవడానికి ఇది ఎంతో దోహదకారిగా ఉంటుందనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత సామాజిక పరిశోధనల్లో చిత్రాల ఉపయోగం. అంటే మనం చూడండి, సామాజిక పరిశోధన చేస్తూ ఉంటాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సామాజిక పరిశోధన పద్ధతులను వీక్షకులకు తెలియపరుస్తూ ఉంటాం. ఆ వీక్షకులకి తెలియపరచడంలో
మనం చెప్పే కంటెంట్‌తో పాటు ఈ చిత్రాలను కూడా ప్రదర్శించినట్లయితే ఈ యొక్క ప్రేక్షకులు ఎవరైతే చూస్తూ ఉంటారో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షిస్తూ ఉంటారో వారికి సులభతరముగా ఆ సామాజిక పరిశోధన విలువలు, సమాచారాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. అర్థం చేసుకోవటానికి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఏది? ఈ మల్టీమీడియా అనేది. ఇక్కడ దీంట్లో ఫోటో ఎలిసిటేషన్ అనేది మొదటి ప్రక్రియగా చెప్పుకుంటాం. ఈ పరిశోధన చిత్రాల ఉపయోగంలో ఫోటో ఎలిసిటేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఈ డేటా సేకరణ, సోషియాలజీ ప్రెజెంటేషను, ఛాయాచిత్రాల ప్రతివాదులకు వారి ప్రశ్నలకు తెలియజేయడానికి ఇది నిరంతరము చర్చిస్తూ ఉంటుంది. ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఈ యొక్క ఫోటో ఎలిమినేషన్ ద్వారా తెలియపరుస్తూ ఉంటుంది. దీన్ని ఫోటో డైటేషన్ అంటూ ఉంటామన్నమాట. మనము ఒక సాధారణ ఇంటర్వ్యూలో పరిశోధకుడు అతను చదువుతున్న మరియు పరిశోధిస్తున్న సంఘములోని ఈ యొక్క సభ్యులకు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇది మీకేదైనా అర్థం కాలేదా, ఇది ఏంటని అడుగుతున్నారా అంటే మనం వేసే ప్రశ్నలకి అతను సమాధానం చెప్తూ మళ్ళీ మనని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అనేది అర్థం అన్నమాట. కానీ ఫోటో ఎసిలిటేషన్ పద్ధతిలో మంచి ప్రతిస్పందనలను పొందటానికి ప్రశ్నలు మరియు సంభాషణల మధ్య ఫోటోగ్రాఫర్లను మనము చూపిస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రశ్నలకు వివరణకు మనము చూపించేటప్పుడు ఈ ఫోటో యొక్క ఎలిస్ట్రేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనకి కళ్ళ ముందు మనం చెప్పాలని చెప్తున్నది కనిపిస్తూ ఉంటుంది. కనిపించుతూ ఉండటం వల్ల ప్రేక్షకులు దాన్ని అర్థయుక్తంగా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ భావనగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మల్టీమీడియా మరియు డేటా యొక్క ఉపయోగిస్తూ ఉంటాం. మనం అనేక ప్రక్రియల్లో ఉపయోగిస్తూ ఉంటాం మల్టీమీడియా అనేది రూపంలో ప్రసారం చేయబడిన సమాచారం. మనం సేకరించిన సమాచారము పరిశోధన పద్ధతుల్లో మల్టీమీడియా అనే రూపంలో మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ప్రేక్షకులకి సరైన అవగాహన ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. పరిశోధకుడికి తెలియని సందర్భాలలో ఈ సాధనము ప్రత్యేకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. పరిశోధకుడు కొన్ని విషయాలు తెలియని సందర్భాలలో ఈ యొక్క మల్టీమీడియా ఫ్యాక్టర్స్ ద్వారా ఇతను సమాచారాన్ని అర్థం చేసుకుంటాడు, తిరిగి రీప్రజెంటేషన్ చేయడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ భావన అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తికి అంటే చూసే వాళ్ళకి, ఇప్పుడు మనము రష్యా వెళ్తూ ఉంటాం అనుకోండి, అక్కడ మనం ప్రజెంట్ చేయాలి మన పరిశోధన పత్రాన్ని. వారికి అంటే మనం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. రష్యన్ భాష ఇంగ్లీష్ రాని ప్రజలు కనుక అక్కడ ఉన్నట్లయితే వారు ఈ చిత్రాల ద్వారా, ఈ మల్టీమీడియా ఫోటో ఎలిసిటేషన్ ద్వారా వారు సందర్భాన్ని బట్టి భాష రాకపోయినా మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. మనము ఇంగ్లీష్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. మధ్య మల్టీమీడియా మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క ఇంగ్లీషు ఆ రష్యన్ ప్రేక్షకులకి అర్థం కాకపోయినా ఈ చిత్రాల ద్వారా, ఈ మల్టీమీడియా ఫ్యాక్టర్స్ ద్వారా, అనేక రకాల ఫ్యాక్టర్స్ ద్వారా వారు ఆ సామాజిక పద్ధతిని అవగాహన చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్పవలసిన భావన. అర్థవంతమైన సమాచారాన్ని సేకరించేందుకు చిత్రాలను ఉపయోగించడము కొన్నిసార్లు చాలా సులభతరం అవుతుంది. ఇట్లా చిత్రాలను ఉపయోగించడం ద్వారా మనము చెప్పాలనుకున్న భావన వారికి అర్థం చేసుకోవడానికి సులభతరం అవుతుంది. పరిశోధకుడు ప్రతివాదుల యొక్క బాడీ లాంగ్వేజ్ను కూడా అంచనా వేయవచ్చు. ఒక ఇంటర్వ్యూ మనం చేస్తూ ఉంటాం. మనము ఒక సైడు, ప్రతివాదులు ఒక సైడు కూర్చుంటూ ఉంటాం. మనము ఒక ప్రశ్న వేసినప్పుడు వారు అనేక రకాల ముఖ కవళికలతో, బాడీ లాంగ్వేజ్తో ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు మనము ఈ పరిశోధకుడు వారి యొక్క మానసిక స్థితిగతి
వారి యొక్క అభిప్రాయాలను ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ భావన. అదే సమయంలో చిత్రాలను ఉపయోగించడం ద్వారా ప్రతివాదులు సమాన భాగస్వామిగా భావించేలాగా సంభాషణ మనం చేసుకోగలుగుతాం. వీళ్ళు కూడా అంటే ఒక ఇంటర్వ్యూ మెథడ్ మనం తీసుకున్నట్లయితే మనం చెప్తూ ఉంటే వారు కూడా దాంట్లో మింగిల్ అవుతూ ఉన్నట్లయితే వారు కూడా ఆ సంభాషణ ప్రక్రియలో ఇంటర్వ్యూ మెథడ్లో ఒక భాగస్వామిగా అవడానికి వీలవుతూ ఉంటుంది. మేము కూడా భాగస్వాములు అనే భావన వాళ్ళు కల్పించుకుంటారనేది మనం ఇక్కడ చెప్పగలుగుతున్నాం. ఫోటో ఎలిసిటేషన్ వారికి కేవలము సబ్జెక్టులుగా కాకుండా పరిశోధనలో భాగమయ్యే అవకాశాన్ని నిరంతరము ఒక భాగంగా అందిస్తూ ఉంటుందనేది చెప్పుకుంటున్నాం. ఒక పద్ధతిగా ఫోటో ఎలిసిటేషన్ మొదట 1950లో జాన్ కోర్డియర్ అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని ఉపయోగించారన్నమాట. అతడు ఫోటోగ్రాఫరు మరియు కెనడాలో మానసిక ఆరోగ్యాన్ని అధ్యయనంలో చేసే బృందంలో ఒక భాగస్వామి అన్నమాట. ఆ తర్వాత ఇతడు ఫోటోగ్రాఫరు మరియు మానసిక అధ్యయనంలో భాగస్వాములు అవటం వలన అప్పటి నుంచి ఇది దృశ్యమాన సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రంలో సమాచారాన్ని సేకరించే ఒక ప్రసిద్ధి పద్ధతిగా ఇది మారింది అని చెప్పుకుంటున్నాం. ఇతను ఈ యొక్క 1950లో జాన్ కొరియర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఫోటోగ్రాఫర్గా మళ్ళీ మానసిక శాస్త్ర పరిశోధనలో భాగస్వామిగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా వాడటం వల్ల ఫోటో ఎలిసిటేషన్ వాడటం వల్ల ఈ యొక్క మా సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీలో ఇది ముందు తరానికి ఒక ప్రముఖ పార్ట్ అవడానికి ఎంతో దోహదం చేసింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఫోటో ఎలిసిటేషన్ యొక్క లక్ష్యాలను కూడా మనం తెలుసుకుందాం. దీని యొక్క భావన ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే మొదటిది పరిశోధకుడికి సాంస్కృతిక మరియు భాషా సందర్భము తెలియనప్పుడు సమాచారాన్ని సేకరించడంలో ఇది నిరంతరము సహాయకారిగా ఉంటుంది. పరిశోధకుడు అంటే ఎవరైతే పరిశోధన చేస్తున్నారో వారికి భాష, సాంస్కృతిక పద్ధతులు, ఆ సమాజంలోని సాంస్కృతిక పద్ధతులు, ఆ సమాజంలో ఉపయోగించే భాష తెలియనప్పటికీ కూడా ఇది సమాచారాన్ని సేకరించడంలో ఈ యొక్క ఫోటో ఎలిసిటేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఇంటర్వ్యూ ప్రక్రియను ఆకర్షణీయంగా మరియు ఆసక్తికరంగా చేస్తుంది. మనం ఇంటర్వ్యూ చేసే ప్రక్రియను ఇది ఆకర్షణీయంగా అంటే అట్రాక్టివ్గా మరియు ఆసక్తికరంగా చేస్తుంది. చూసే వాళ్ళకి ఇది ఆకర్షణీయంగా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది ఇక్కడ భావనగా చెప్పుకోవచ్చు. మూడో దానికి వచ్చినట్లయితే ప్రతివాదుల దృక్పథాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఫోటో ఎలిసిటేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. దీనివల్ల ప్రతివాదుల యొక్క భావాన్ని, దృక్పథాన్ని, ఆలోచన పరిధిని మనము ఎస్టిమేట్ చేయగలగడానికి ఇది ఎంతో దోహదకారిగా ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఫోటో ఎలిసిటేషన్ అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక పరిశోధకుడు ప్రతివాది జీవితం నుంచి కొన్ని చిత్రాలను సేకరించి అతను ఏమిటి మరియు ఎలా భావిస్తున్నాడనేది మనము గ్రహించగలుగుతాం. అంటే ఇక్కడ ఫోటో ఎలిసిటేషన్ మీద ఆధారపడి ఈ యొక్క పరిశోధకుడు ప్రతివాదుల యొక్క ఆలోచన, మానసిక స్థితిగతులను మనము బేరీజు వేసుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అతని వాక్యాలను కూడా మనము తిరిగి అడగగలుగుతూ ఉంటాం. అదేవిధంగా పాల్గొనే వారి వాక్యాలను సేకరించడానికి పరిశోధకుడు వారి సంఘములోని ఒక ముఖ్యమైన సంఘటన
లేదా ఈవెంట్ నుంచి చిత్రాల సేకరణ ఉపయోగించవచ్చు. అంటే ఈ ప్రతివాదులు కానీ, పరిశోధకుడు కానీ ఈ యొక్క ఫోటో ఇలిస్ట్రేషన్ ద్వారా వారి యొక్క భావన ప్రక్రియ, నిరంతరమైన సమాచారాన్ని ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం అనే దృక్పథాన్ని ఇక్కడ ఏర్పరచుకోగలుగుతున్నాం అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క రోమ్ పరిశోధన అధ్యయంలో ప్రతివాది సమాన భాగస్వాములు అనే దృక్పథాన్ని ఎలా ఏర్పరచుకున్నామో మనకి ఇక్కడ తెలుసుకుందాం. దీని యొక్క గ్రూప్ డిస్కషన్స్ మెథడ్స్గా ఇది ఉపయోగపడుతుంది. యువత లేదా యువతను ఫోటోల ద్వారా మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే భావయుక్తమైన భావాలను వారి నుంచి మనము గ్రహించగలుగుతాం. ఇప్పుడు మనము రోమ్ పరిశోధన అధ్యయనంలో ప్రతివాది సమాన భాగస్వాముల యొక్క పరిస్థితులు, ఆలోచన ప్రక్రియలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం అన్నమాట. తర్వాత వారి పరిసరాల నుంచి డేటాను ఉపయోగించడానికి, గమనించడానికి మరియు రికార్డు చేయడానికి ఈ యొక్క ప్రతిస్పందన, స్థిర మరియు విశ్లేషణాత్మక ఆలోచన అది అట్టడుగు స్థాయి నుంచి వ్యక్తిగత మరియు అవగాహనకి ఈ యొక్క మేకర్స్ మరియు ప్రభుత్వ అధికారులను చూడటానికి ఈ ఫోటో వేవ్ మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఫోటో వేవ్ ఎడ్యుకేషనల్ కరికులంపై ఫాల్ ఫ్లెయిడ్ నోట్ ద్వారా అనే సామాజిక శాస్త్రవేత్త ద్వారా ఇంప్లిమెంట్ చేయబడింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది అట్టడుగున లేదా అణగారిన వ్యక్తుల యొక్క ఫోటోగోగికల్ సహకారంతో ఒక పరిశోధనా ప్రాజెక్టులో పాల్గొనేవారు మహిళలు మరియు దళితులు వంటి బలహీనమైన పద్ధతులను ఏం కలిగి ఉన్నారనేది ఒక పద్ధతిగా మనం ఉపయోగించడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతిలో మొదటిదిగా మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఫోటో ఎలిసిటేషన్ మరియు ఫోటో వాయిస్ రెండు ఫోటోగ్రాఫ్ యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాలు స్థిరముగా లేవని మరియు ఫోటో వాయిస్ రెండు ఫోటోగ్రాఫ్ల యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాలు స్థిరముగా లేవని చూపుతూ ఉంటాయన్నమాట మనకి. వారు వ్యక్తుల నుండి వ్యక్తికి మారవచ్చు. ఈ ప్రక్రియ పద్ధతిని వ్యక్తుల నుంచి వ్యక్తికి నిరంతరము మారుతూ ఉంటారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మరియు కామిక్స్ను వ్యాఖ్యానించవచ్చు. అనేక రకాల కామిక్స్లను వీళ్ళు వ్యాఖ్యానించవచ్చు అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ పద్ధతులు మిల్లు ట్రీట్ సాధనాలుగా మారుతూ ఉంటాయి. అంచు ఎరల్లో లేవన్నమాట. వాటిని సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ సమాజ శాస్త్రవేత్తలు, బియోనెయిల్ డెవలప్మెంట్ రంగ నిపుణులు, విధాన రూపకర్తలు ఈ రీసెర్చ్లను మొదలైన మాత్రమే ఉపయోగించగలరు అనమాట. బయట వాళ్ళకి ఇది అంత ఉపయుక్తంగా ఉండదనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇక్కడ తర్వాత ఫోమ్ బోని అంటే ఏంటి, దాని గురించి అర్థము, లక్ష్యాలను తెలుసుకుందాం. తెలుగు ఫోటో ఎలిసిటేషన్ మరియు ఫోటో వాయిస్ రెండు తేదీల సేకరణ పద్ధతులుగా ఇది ఉపయోగించబడుతూ ఉంటాయి. ఇందులో ఇక్కడ ఫోన్ బోని అనేది డాట్లకు ప్రదర్శించడంలో సహాయపడే ఈ యొక్క సాధనం. ఫోటో వ్యాసాలు ఇటీవల సంవత్సరాలలో ఈ యొక్క ఇతర రెండు పద్ధతులతో పాటు ప్రైవేట్గా మారుతూ ఉన్నాయన్నమాట. వ్యాసము అనేది చిత్రాల ద్వారా సందేశాన్ని మరియు చిన్న వ్రాతపూర్వక వివరణలను అందించే కథల మాధ్యమాన్ని అనేది మనం దీంట్లో చెప్పుకోవాలి. ఇది ఒక కథల మాధ్యమంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనము పరిశోధన పద్ధతులను కథలుగా చిన్న కథలు పార్ట్స్ వైపు చేసి మనము చెప్పగలుగుతూ ఉంటాము. సాంప్రదాయక వ్యాసము వలె కాకుండా
వీక్షకులు మరియు పాఠకులను భావోద్వేగాలను మరియు అణచివేతలను ప్రేరేపించగల ఫోటో వ్యాసములోని చిత్రాలను ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఫోటోల ద్వారా చెప్తూ ఉంటాం. ఈ ఫోటోలు అనేది వీక్షకులకి మరియు ప్రేక్షకులకి అనేక రకాలైన భావోద్వేగాలను కలిగించడానికి ఈ ఫోటోలు ఒక భావయుక్తమైన భావనని ప్రసారం చేయడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రచయిత ఈ తన ఆలోచనలను, వివిధ రకాలైన ఆలోచనలను వచనము కాకుండా ఇతర చిత్రాల ద్వారా తన యొక్క అభిప్రాయాలని, తన భావాలను ఈ యొక్క ఫోమ్ బోని ద్వారా తెలియజేస్తూ ఉంటారన్నమాట. చిత్రాలు ఒక శ్రేణి యొక్క ఫైట్ మరియు దృశ్యమాన కథనాన్ని రూపొందించడానికి అనుసంధానబడి ఉంటూ ఉంటాయి. మరొక మాటలో చెప్పాలంటే ఫోటో వ్యాసాన్ని ఒక కథను చెప్పే రిలేషన్షిప్ ఫోటోగ్రాఫ్స్ అని కూడా మనము నిరంతరము పిలుస్తూ ఉంటాం. అంటే ఒక కథనాన్ని, ఒక పరిశోధన పద్ధతిని మనము ఈ ఫోటోగ్రాఫ్స్ ద్వారా మనము తెలియజేయగలుగుతాం అనేది ఇక్కడ యొక్క పద్ధతిగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడ చిత్ర ఆధారిత డేటా సేకరణ పద్ధతుల యొక్క ఈడెన్స్ వచన ప్రాతినిధ్యాన్ని, అదనంగా ఉన్న సమాచారాన్ని దృశ్యమానం చేయటంలో ఇది నిరంతరము సహాయపడుతూ ఉంటాయి. అయితే దృశ్య పద్ధతులలో అనుసంధించబడిన కొన్ని ఈ యొక్క సమస్యలను ఇందులో మనము చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి ఫోటోగ్రాఫ్లను క్లిక్ చేసేటప్పుడు ఈ యొక్క వైఫ్ నుంచి సమ్మతి తీసుకోవటము సమస్య కావచ్చు. అంటే ఒక ఫోటోగ్రాఫ్ను మనం తీయాలనుకున్నట్లయితే సమాజ సభ్యుల యొక్క అంగీకారం కూడా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఇది ఒక సమస్య కావచ్చు అనే దృక్పథాన్ని మనం గ్రహించవలసిన విషయం. అందువల్ల ఈ యొక్క అసోసియేషన్ రూపొందించబడిన చాలా నైతిక మార్గదర్శకాలను పరిశోధకులు సమాచార సమ్మతిని వీరి దగ్గర నుంచి, అంటే సమాచారం ఇవ్వటానికి, ఈ ఫోటోలు తీసుకోవటానికి అనుమతిని మనము ఏ పరిశోధన పద్ధతులను ఉపయోగిస్తున్నామో వాటి గురించి కూడా ఈ యొక్క సమాజ సభ్యులకి, అంటే పరిశోధన చేసే సమాజంలో ఉన్న సభ్యులకి, ఆ ప్రదేశంలో సభ్యులకి వివరించినట్లయితే నైతిక సూత్రాలను కూడా మనం పాటించినట్లు అవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత చిత్రాల కులేషన్ వారి జీవితాలను పబ్లిక్ పరిశోధనలో మనము ఉంచవచ్చు. కాబట్టి పాల్గొనే వారి యొక్క గోప్యతను కూడా మనము కాపాడవలసిన బాధ్యత ఈ పరిశోధకుడికి ఉంటుంది. ఆందోళన కూడా కలిగి ఉండొచ్చు అన్నమాట మనం. అందువల్ల ఒక పరిశోధకుడు చిత్రాలను క్లిక్ చేసే సర్క్యులేట్ చేయడానికి ముందు వారి ప్రతివాదుల నుంచి సమ్మతి తీసుకున్నట్లయితే గౌరవప్రదంగా ఉంటుంది. వారి యొక్క నైతిక విలువలని మనం కాపాడినట్లు ఉంటుంది అనేది ఇక్కడ అర్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ డాక్యుమెంటరీలు మరియు సినిమాలు, ఈ మల్టీమీడియాలో మనం ఎలా చూస్తాము అనేది ఇప్పుడు తెలుసుకుందాము. డాక్యుమెంటరీలు మరియు సినిమాలు చిత్రాలే కాకుండా, అంటే ఫొటోసే కాకుండా పరిశోధనా సమయంలో సేకరించిన సమాచారాన్ని అందించడానికి వీడియోలు కూడా ముఖ్యమైన మార్గాలుగా మారాయి. మనం తీసే వీడియోలు కూడా పరిశోధనా సమాచారాన్ని అందించడానికి ఒక ప్రధాన కారకాలుగా ఏర్పడ్డాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ కోణంలో డాక్యుమెంటరీ చలనచిత్రాలు సామాజిక శాస్త్ర విజ్ఞానాన్ని వ్యాప్తి చేసే ఒక ప్రముఖ రీతిగా మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఎన్నో సినిమాస్ వెళ్తూ ఉంటాం. దాంట్లో పొగ తాగటము హానికరము, ఇది ఆరోగ్యానికి హానికరం అని చూస్తూ ఉంటాం. అంటే ఈ డాక్యుమెంటరీ ద్వారా ఒక ప్రముఖ సందేశాన్ని, నీతిని మనము ప్రేక్షకులకు అందించగలుగుతాం. ఇక్కడ కూడా ఈ డాక్యుమెంటరీ సినిమాలు అనేవి డాక్యుమెంటరీలను
ఫీల్డ్ రూపంలో, ఫిల్మ్ రూపంలో ఇక్కడ ఈ వివరణాత్మక విషయాలను రికార్డు చేయటం ద్వారా చాలా ఉపయోగంగా ఉంటుందనేది ఎథ్నోగ్రాఫర్లు కనుగొన్నారు. ఎథ్నోగ్రాఫర్ మెథడ్లో ఏం చెప్పుకున్నాము, ఈ యొక్క డాక్యుమెంటరీల ద్వారా పరిశోధనా పద్ధతుల్ని తక్కువ టైంలో మనకు ఈ యొక్క పరిశోధనా పద్ధతుల్ని మనం సమాజానికి సమర్పించగలుగుతాం. ఇది ఎంతో అర్థవంతంగా ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తరచూ సినిమాల విధానాల కంటే మెరుగైన ప్రభావాన్ని ఈ డాక్యుమెంటరీలు చూపుతూ ఉంటాయి. మరియు సామాజిక పరిశోధకులు వీటిని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంటరీల వల్ల, అంటే సినిమా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. డాక్యుమెంటరీ అంటే ఒక 15 minutes 10 minutes మనం చెప్పాలనుకున్న భావాన్ని వివరించగలుగుతూ ఉంటాం అన్నమాట. నిజానికి 19వ శతాబ్దంలో ప్రారంభం నుంచి డాక్యుమెంటరీ చిత్రాలు విరివిగా నిర్మించబడుతూ ఉన్నాయి సామాజిక విషయాల మీద. ఈ యొక్క ప్రజల విభిన్న జీవన శైలులు మరియు నమూనాలను రికార్డ్ చేయడానికి చలనచిత్రాలు ఉపయోగం నుంచి ఇది వలసవాదం యొక్క ఉత్పత్తిని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది. అనేక రూపాలలో మనము తీర్థ విధానాన్ని, వలస విధానాన్ని డాక్యుమెంటరీ రూపంలో చెప్పగలుగుతూ ఉంటామని దీని భావన. ఈ యొక్క రాబర్ట్ అనే సామాజిక శాస్త్రవేత్త 1922లో ఈ యొక్క డాక్యుమెంటరీ రూపొందించినది ఆంథ్రోపాలజిస్ట్ నిర్మించబడిన కొన్ని ఈ ప్రసిద్ధ ఎథ్నోగ్రాఫిక్ చిత్రాలను 2015లో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ చిత్రాలు ప్రజల సాంస్కృతిక మార్గాలను చిత్రీకరించడానికి మరియు చూపించడానికి కెమెరాను ఒక సాధనంగా వాడుకున్నారన్నమాట. అనేక చిత్రాలలో వీడియో ఫార్మెట్లో ఉన్న వ్యక్తుల ప్రసంగాలు, రికార్డింగ్ ఇందులో మనం ఎక్కువ చూడగలుగుతూ ఉంటాం. ఈ సినిమాలు వివిధ సమూహాల ప్రజల యొక్క సాంస్కృతిక నమూనాను నిరంతరము వెల్లడిస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ యొక్క ప్రజల యొక్క సాంస్కృతిక పద్ధతులను ఈ డాక్యుమెంటరీల ద్వారా, సినిమాల ద్వారా మనము వీక్షకులము సంతృప్తికరంగా ఫీలింగ్ ఏర్పరచుకుంటాం చూసి. అయితే మల్టీమీడియా కేవలము చిత్రాలు మరియు వీడియోలను సంబంధించింది కాదు. ఇది వాయిస్ రికార్డింగ్లను వంటి ఆడియో మెటీరియల్ను కూడా కలిగి ఉంటుంది, నిరంతరము కలిగి ఉంటుంది అన్నమాట. మల్టీమీడియా యొక్క కొన్ని ఆడియో మోడులను తదుపరి విభాగాల్లో మనము ఎలా ఉపయోగిస్తున్నారో కూడా చూడగలుగుతాం. తర్వాత మల్టీమీడియా యొక్క ఆడియో రూపాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దృశ్య పద్ధతులతో పాటు మల్టీమీడియా యొక్క ఆడియో రూపాలు కూడా సామాజిక పరిశోధనలో విపరీతమైన ప్రజాదరణను పొందుతూ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు డేటాను సేకరించటము మరియు ప్రదర్శించటము రెండింటిలోనూ ఇది నిరంతరము ఉపయోగపడుతూ ఉంటుంది. వాయిస్ రికార్డింగ్లు మరియు ఆడియో రికార్డర్లు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రికార్డ్ చేయడానికి మరియు సమూహ చర్చలను ఫోకస్ చేయడానికి ఇవి మనం విరివిగా వాడుతూ ఉంటాం అన్నమాట. అవి త్వరగా మనకి ప్రేక్షకులకి ఆ యొక్క భావాలను అందించగలుగుతాయి, అనువదించబడతాయి మరియు వ్రాయబడతాయి అన్నమాట. విజువల్ మెథడ్లను మాదిరిగానే ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్లు రికార్డ్ చేయటం ముందు సమ్మతి పొందటం అనేది తప్పనిసరిగా అవసరం అన్నమాట. కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వారి యొక్క సమ్మతిని పరిశోధకుడు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఫార్మాట్లలో డేటా మరియు సమాచారాన్ని ప్రదర్శించడానికి తర్వాత మోడ్ కమ్యూనికేట్లను మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. వాస్తవానికి ప్యాడ్కాస్టులు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి జనాదరణ పొందిన సాధకాలుగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటిని ఇంటర్నెట్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల సమాచారాన్ని మనము అన్ని రకాల ప్రాంతాలకి
మనము పంపగలగడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ విధమైన పద్ధతుల ద్వారా మనము అనేక రకాలుగా డాక్యుమెంటరీ సినిమాల ద్వారా, మల్టీ మీడియా ఆడియో రూపాల ద్వారా సమాచారాన్ని సేకరించు వివిధ ప్రాంతాలకి, వివిధ సమాజ సమూహాలకి అందించడానికి దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ ఇది మల్టీమీడియా ప్రసక్తి మనం ఇంతకు ముందు చెప్పుకున్నదంతా. ఇప్పుడు మనము ఈ యొక్క హైపర్ మీడియా యొక్క సొసైటీలో ప్రస్తుత వ్యవస్థలో హైపర్ మీడియా ఎలా ఉపయుక్తంగా ఉన్నదనేది ఇప్పుడు మనము హైపర్ మీడియా గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క వినియోగదారుని ఇతర గ్రూపులు యాక్సెస్ చేయడానికి ఇది ఎక్కువగా మనము అనుమతిస్తూ ఉంటాము. వచనముల నుంచి లింకులు, హైపర్ మీడియా లింకులతో మరియు చిత్రాలు మరియు వచనాలను లింకులతో నిర్మితం చేస్తూ ఉంటుంది. మనము ఒక ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు చిత్రాలతో పాటు ఆ తర్వాత మనము చెప్పాలనుకున్న పద్ధతిని వచన రూపంగా కూడా ఇస్తూ ఉంటామనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఉదాహరణకి ఒక బ్లాగ్ లేదా వెబ్సైట్, బ్లాగులు మరియు వెబ్సైట్లు హైపర్ మీడియాకు ఉదాహరణలు. అందువల్ల సర్ఫింగ్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ను హైపర్ మీడియా యొక్క ఉదాహరణగా మనము చూడవచ్చు అన్నమాట. అలా కాకుండా ఎలక్ట్రానిక్ లైబ్రరీలు, ఎలక్ట్రానిక్ పుస్తకాలు మరియు ఆన్లైన్ జర్నల్స్ కూడా చూడవచ్చు. హైపర్ మీడియా యొక్క ఉదాహరణ ఎలక్ట్రానిక్ డాటాలను కూడా ఉదాహరణగా హైపర్ మీడియా ప్రక్రియలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత హైపర్ టెక్స్ట్ అనే పదాన్ని ఉపయోగించడానికి అనుకూలంగా జాకబ్ మిల్స్ 1995లో ఒక ప్రపోజల్ను లేవనెత్తారు. దీన్ని ఉపయోగించాలనేది అనేక ప్రక్రియల్లో దీన్ని హైపర్ మీడియాను ఉపయోగించాలనే దృక్పథాన్ని ఈ శాస్త్రవేత్తలందరూ ఒక తీర్మానాన్ని ఏర్పరచుకున్నారు. హైపర్ మీడియా పదాన్ని ఉపయోగించటము సౌలభ్యత కోసము, వినియోగదారుల యొక్క ఔచిత్యము, లింకుల ద్వారా ఒక వ్యక్తికి, అతనికి కానీ ఆమెకు కానీ అందుబాటులో ఉందని అర్థము. లింకుకి ఈ యొక్క స్పష్టమైన మరియు ఈ యొక్క వెబ్సైట్ కావచ్చు అన్నమాట ఇది. అయితే ఈ యొక్క ఆసక్తి గల లింక్ ఎన్సైక్లోపీడియా మరియు డిక్షనరీ వంటి పదార్థాలు కావచ్చు అన్నమాట. ఇందులో హైపర్ మీడియా వినియోగదారుని బహుశా విండోలను తెరవడానికి కూడా ఇది నిరంతరము అనుమతిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి టెక్స్ట్ ముక్కలను కలిగి ఉంటూ ఉంటాయి నిరంతరము. అవి చిన్న ఫైలును లేదా పెద్ద బిట్స్ సమాచారము కావచ్చు, చిన్న ఫైల్ అయినా కావచ్చు, లేకపోతే పెద్ద బిట్ సమాచారం అయినా కావచ్చు అన్నమాట. ఈ సమాచారము యూనిట్లలో ప్రతి ఒక్కరి నోట్ అని పిలువబడుతూ ఉంటుంది అన్నమాట. మరియు ఇతర యూనిట్లకు ఈ పాయింటర్స్ ఉండవచ్చు. ఈ యొక్క పాయింటర్ లింకులు మరియు ఇతర మరియు పాయింటర్ లింకులను వీరి సంఖ్యలు లేవు. బ్లాక్ బ్యాస్టింగ్ సదుపాయం కూడా ఉంటుంది. వినియోగదారులు మునిపటి యూనిట్ని తిరిగి వెళ్ళటానికి ఒక ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది అనమాట. మీరు ఈ బుక్లో ఈ యొక్క నోడ్ యూనిట్ మరి 1, యూనిట్ 2, యూనిట్ 3 కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా ఒకరి నుంచి ఒక ప్రదేశానికి ఎలా సమాచారాన్ని సేకరిస్తున్నామో తెలియవచ్చు అన్నమాట. ఈ యొక్క చిత్రాన్ని మీరు నిశ్చితంగా గమనించవలసిన విషయం అన్నమాట. హైపర్ టెక్స్ట్ మరియు హైపర్ మీడియా ఎలా పనిచేస్తున్నాయో ఈ రేఖాచిత్రం ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉంటాం. హైపర్ మీడియా యొక్క కొన్ని ప్రధాన లక్షణాలు. మొదటిది తీసుకున్నట్లయితే ఇది క్లిక్ చేయగల లింక్ ద్వారా విస్తారమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి నిరంతరము అనుమతిస్తూ ఉంటుంది. రెండో పాయింట్కి వచ్చినట్లయితే వినియోగదారులు వారి అవసరాల ఆధారంగా
సమాచారాన్ని యాక్సెస్ చేయటంలో వారి ఎంపికను ఉపయోగించవచ్చు మరియు డిమాండ్ కూడా చేయవచ్చు. మూడో పాయింట్కి వచ్చినట్లయితే ఐఫర్ మీడియా నేర్చుకోవటం కోసం ఇంటరాక్టివ్ వాతావరణాన్ని ఇది నిరంతరము పరిశోధకుడికి అందిస్తూ ఉంటుంది. ఐఫర్ మీడియా అనేది నిజంగా సాంకేతిక కాదని, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఆధారిత సాంకేతికత ద్వారా ప్రారంభించబడిందని గుర్తుపెట్టుకోవడము ఎంతో ముఖ్యమైన విషయం. మల్టీమీడియా మరియు ఐఫర్ మీడియా రెండింటికి ఒక్కొక్కటికి ఉపయోగించినప్పటికీ వాటిని కలిసి కూడా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఈ రెండు మల్టీమీడియా వినియోగంలో తేడా అనేది ఎంతో ఉన్నదన్నమాట. డేటాను సేకరించడానికి మరియు ప్రదర్శించడానికి ఇది ఉపయోగించవచ్చు. అయితే ఐఫర్ మీడియా ఎక్కువగా ఒక పరిశోధనను ప్రదర్శించడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. ఐఫర్ మీడియా ద్వారా ఒకరి డేటాను ప్రదర్శించడం వలన వారే పరిశోధనా ఫలితాలపై పరస్పర నిశ్చితార్థము మరియు అభిప్రాయాన్ని కూడా మనము పొందగలుగుతూ ఉంటాం. ఐఫర్ మీడియా యొక్క ఉపయోగము వివిధ మాధ్యమాలలో ఒకరి పరిశోధనా ఫలితాలను ఏకీకృతం చేసే అవకాశాన్ని మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఇది సులభముగా యాక్సెస్ చేయగలదు. విజువల్, టెక్స్ట్, పిక్టోరియల్ మరియు ఆడియో మెటీరియల్ యొక్క సంశ్లేషణ హైపర్ మీడియాను గుణాత్మక పరిశోధన చేయడానికి ఉపయోగించే పద్ధతిగా మనము నిరంతరము చెప్పుకోవడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. ఇవి హైపర్ మీడియా యొక్క లక్షణాలుగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా ఎలా పనిచేస్తూ ఉంటాయి, వీటి లింక్ ఏ విధంగా ఉన్నదో, మల్టీమీడియా, హైపర్ మీడియా మరియు సమాజం మధ్య సంబంధాన్ని కూడా మనం పరిశీలించే విషయం. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సామాజిక పరిశోధనలో మల్టీమీడియా ఉపయోగము పరిశోధకుడిని మరియు సమాజానికి మధ్య ఉన్న సాంప్రదాయక సంబంధాన్ని ఇది మారుస్తూ ఉంటుంది. సాంప్రదాయకంగా పరిశోధకులు పాల్గొనే వారితో వారి సంబంధము ఎక్కువ శక్తి కలిగి ఉంటూ ఉంటారు. ఫోటో ఎలిసిటేషన్ మరియు ఫోటో వాయిస్ వంటి పద్ధతులు ప్రతివాదులను మొత్తము పరిశోధన ప్రక్రియలో సమానత్వము మరియు సమతుల్యతను ఇవి మనకి అందిస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్లు మరియు ఫోటో వాయిస్ పరిశోధకులు మరియు ప్రతివాదకుల మధ్య కమ్యూనికేషన్ రూపాలుగా నిరంతరము మారుతూ ఉంటాయి. అదేవిధంగా డాక్యుమెంటరీలు పరిశోధకులు మరియు ప్రేక్షకుల మధ్య కమ్యూనికేషన్ మోడ్గా కూడా ఇవి మారుతూ ఉంటాయి. చదవటానికి ఆసక్తి లేని లేదా టెక్స్ట్ అర్థం చేసుకోవటము చాలా కష్టముగా ఉన్న వ్యక్తులకు చేరుకోవటంలో ఇవి చాలా సహాయకారిగా ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. నేడు సాధారణ మరియు సామాజిక పరిశోధనలో మల్టీమీడియా యొక్క పాత్ర ఎవరు కూడా విస్మరించలేరు. కంప్యూటర్ ఆధారిత సాంకేతికతలు ఇప్పుడు ప్రశ్నాపత్రాలను రూపొందించడం నుంచి పరిశోధనా కథనాన్ని టైప్ చేయటం వరకు పరిశోధనా ప్రక్రియ యొక్క ప్రతి దశలోనూ ఇవి పాల్గొంటూ ఉన్నాయి. కెమెరా, ఆడియో రికార్డులు మరియు కంప్యూటర్ల ధర తగ్గింపు కూడా ఈ అభ్యాసానికి ఎంతో చేయూత ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. సోషల్ రీసెర్చ్ని డిజిటలైజ్ చేయటంలో సహాయపడిన మరొక విషయం ఏమిటంటే యూట్యూబ్ వంటి నెట్వర్క్లు సులభంగా అందుబాటులో ఉండటము. ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా వీడియోలు మరియు ఫిల్ములను అప్లోడ్ చేయవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ను నేడు మల్టీమీడియా మరియు ఐఫర్ మీడియా వంటి దృశ్య పరిశోధన పద్ధతులను సులభముగా ఉపయోగించడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ విధానంలో మార్పులు మరియు ఇంటర్నెట్ చౌకగా అందుబాటులో ఉండటం కూడా ఇది సులభతరం చేసింది. ఈ యొక్క మార్గం అనేది సులభతరం చేసింది.
ఈ మల్టీమీడియా, హైపర్ మీడియా మరియు సమాజం మధ్య ఇంటర్నెట్, కంప్యూటర్ల యొక్క చౌక ధరగా ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల ఇవి చాలా సులభమైన ప్రక్రియగా మనము సమాజంలో చెప్పుకోవచ్చు. హైపర్ మీడియా మరియు మల్టీమీడియా యొక్క ఉపయోగము సామాజిక మరియు సహకార పరిశోధనలకు మద్దతిస్తూ ఉంటుంది. నేర్చుకోవటము మరియు బోధించటము ఇది విజువల్ టూల్స్ యొక్క నాన్ లీనియర్ రూపాలుగా చెప్పుకోవాలి. అనేక లింకులు ఏకకాలంలో తెరవబడుతూ ఉంటాయి. దీనికి విరుద్ధముగా సాంప్రదాయ గ్రంథాలు వరుసగా మరియు సరళంగా ఉంటూ ఉంటాయి, కానీ అవి డేటాను సేకరించి ప్రదర్శించే నిర్మాణాత్మక మార్గాలుగా మాత్రమే మనం వీటిని గుర్తించగలుగుతూ ఉండాలి. ఆ తర్వాత పరిశోధనతో పాటు మల్టీమీడియా మరియు హైపర్ మీడియాలను కూడా ప్రజల మధ్య సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి నిరంతరము ఉపయోగించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి అనేక దేశాలలో COVID-19 వ్యతిరేకంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పాడ్కాస్టులను విరివిగా ఉపయోగించారు. దీనివల్ల ఎంతో మంది ప్రజలను రక్షించడానికి వీలైందనమాట. అదేవిధంగా వరకట్నము మరియు గృహహింస వంటి సాంఘిక దురాచారాలపై అవగాహన కల్పించడానికి కూడా ఇవి ఎంతో ప్రభుత్వానికి దోహదపడ్డాయి. వీడి ఆడియో రికార్డులు ఉపయోగిస్తూ రేడియో ఛానళ్ళలో కూడా ఈ యొక్క ప్రక్రియా పద్ధతులను, సామాజిక రుగ్మతలను తగ్గించడానికి ఈ యొక్క ప్రక్రియలు ఎంతో దోహదపడ్డాయనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మునుపన్నడు లేనంతగా నేడు పరిశోధకులు తమ డేటాను సేకరించడానికి మరియు ప్రాతినిధ్యం వహించడానికి మల్టీమీడియా రూపాలను నిరంతరము అన్ని కోణాలలో ఉపయోగిస్తూ ఉన్నారు. సైద్ధాంతిక మరియు ఆనుభవిక ఆవిష్కరణలు, సౌండ్ పద్ధతులను ఆమోదయోగ్యమైనప్పటికీ మరియు అందుబాటులో కూడా ఇవి మనకి అందుబాటులో ఉంటూ ఉన్నాయన్నమాట. వాస్తవానికి విజువల్ సోషియాలజీ వివిధ రకాలైన సాంకేతిక మార్పులను సంవత్సరాల తరబడి స్పష్టంగా మనకి చూపగలుగుతూ ఉన్నదన్నమాట. అందువల్ల సామాజిక శాస్త్రవేత్తలతో సహా గుణాత్మక పరిశోధకులు తమ దృష్టిని వివిధ రకాల దృశ్య పద్ధతులను వైపుకి మళ్లిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫోన్ కెమెరా వంటి సాధనాలు సులభతరంగా లభ్యమవటం వల్ల ఈ దృశ్యాలను మనకి సులభతరం చెందిన మల్టీమీడియా మరి హైపర్ మీడియా రెండింటినీ వినియోగానికి సంబంధించిన కొన్ని నైతిక సమస్యలు ఉన్నప్పటికీ పరిశోధకులకి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయనేది మనము చెప్పక తప్పదు. ఆ తర్వాత మన పురోగతికి మనం తీసుకున్నట్లయితే డేటాను సేకరించటము మరియు ప్రదర్శించడానికి మల్టీమీడియా ఎంతో ఉపయుక్తమైనది. డేటాను సేకరించడానికి మరియు ప్రదర్శించడానికి మల్టీమీడియా ఎంతో ఉపయుక్తమైన ఛానల్గా మనం నిరంతరము ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి, చెప్పుకోవాలి. ఈ యొక్క మల్టీమీడియా ఛానల్లో ఈ డేటాను సేకరించడానికి మల్టీమీడియా ప్రముఖమైన గొప్ప పాత్రని ఏర్పరచుకుంటూ ఉన్నది. మల్టీమీడియా అనేది చిత్రాలు, వీడియోలు, GIFSలు మొదలైన వాటితో కలిసి టెక్స్టుల రూపంలో ప్రసారం చేయడానికి నిరంతరము పరిశోధకులు సహాయపడుతూ ఉంటారు. ఆ రూపంలోనే పరిశోధకులు ఈ ప్రక్రియా పద్ధతిని సమాజానికి అందించగలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఫోటో ఎలిసిటేషన్, ఫోటో వాయిస్లు మరియు ఫోటో ఎస్పేలు అనేవి మల్టీమీడియాకు ఉదాహరణలు. వీటిని పరిశోధనా ఫలితాలను సేకరించి ప్రదర్శించడానికి మనము పరిశోధకులు నిరంతరము ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఫోటో వాయిస్ మరియు ఫోటో ఎలిసిటేషన్ రెండు దృశ్య పద్ధతులు అన్నమాట. వీటిని
మల్టీమీడియా రూపాలుగా కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. వ్యక్తులు నుంచి సమాచారాన్ని సేకరించడానికి కెమెరా మరియు చిత్రాలను నిరంతరము ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే ఫోటో వాయిస్లో ప్రతివాదికి కెమెరాపై ఎక్కువ నియంత్రణ ఉంటూ ఉంటుందన్నమాట. పరిశోధన అధ్యయనం సమయంలో పాల్గొనే వారి కంటెంట్ను రూపొందించవచ్చు మరియు వారి పరిశోధనలు కూడా క్లిక్ చేయటము మరియు లేదా చిత్రీకరించడం ద్వారా క్లిష్టమైన మరియు విశ్లేషణాత్మక చర్యలను ప్రారంభించే పద్ధతిగా ఇది నిర్వచించబడింది. ఇట్లా అలానే ఫోటో ఎలిసిటేషన్ డేటాను సేకరించడానికి మరియు ప్రదర్శించడానికి రెండింటికి మనం దీన్ని నిరంతరము ఉపయోగిస్తూ ఉన్నాం. అయితే ఫోటో వాయిస్ ఎక్కువగా డేటా సేకరణ సాధనముగా ఉపయోగించబడుతూ ఉన్నదన్నమాట. ఫోటో ఎస్సే అనేది చిత్రాల ద్వారా సందేశాన్ని మరియు చిన్న వ్రాతపూర్వక వివరణ ద్వారా సందేశాన్ని అందించే కథ చెప్పే మాధ్యమంగా మనం చూస్తూ ఉన్నాము. సాంప్రదాయిక వ్యాసము వలె కాకుండా వీక్షకులు మరియు పాఠకుల మధ్య భావోద్వేగాలను మరియు అవగాహనను ప్రేరేపించగల ఫోటో వ్యాసములోని చిత్రాలపై ప్రాధాన్యత ఇది నిరంతరము ఇవ్వబడుతూ ఉంటుంది. మల్టీమీడియా అంటే కేవలము చిత్రాలు మరియు వీడియోలు మాత్రమే కాదు. దృశ్య పద్ధతులతో పాటు మల్టీమీడియా యొక్క ఆడియో రూపాలు కూడా సామాజిక పరిశోధనల్లో అపారమైన ప్రజాదరణ నిరంతరము పొందుతూనే ఉన్నాయనేది కూడా మనము గ్రహించాలి. ఇక్కడ సేకరించటము మరియు ప్రదర్శించటము రెండింటిలో ఇది ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. వాయిస్ రికార్డింగ్లు మరియు ఆడియో రికార్డింగ్, ఎలక్ట్రానిక్ వ్యక్తిగత ఇంటర్వ్యూలు రికార్డ్ చేయటానికి మరియు సమాధానము సమూహ చర్చలను ఫోకస్ చేయటానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నది కూడా అని కూడా మనము చెప్పుకుంటాము. అవి త్వరగా ఇక్కడ సేకరించటము, అనువదించబడుతూ ఉంటాము, రాయబడుతూ ఉంటాయని కూడా ఈ ప్రక్రియలో గుర్తించాలన్నమాట. ఆ తర్వాత హైపర్ మీడియా చిత్రాలు మరియు టెక్స్టులను లింకులతో విళిమితం చేస్తూ ఉంటుంది. ఇది హైపర్ టెక్స్ట్ యొక్క పొడిగింపు. ఉదాహరణ బ్లాగ్ లేదా వెబ్సైట్లు హైపర్ మీడియాకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. హైపర్ మీడియాకు కొన్ని ప్రాథమిక లక్షణాలను కూడా మనం ఎన్నో విధాలుగా తెలుసుకున్నాం. ఇది క్లిక్ చేయగల లింక్ ద్వారా విస్తారమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఈ హైపర్ మీడియా ఉపయోగిస్తూ ఉంటుంది. వినియోగదారుల వారి అవసరాలను మరియు డిమాండ్ల ఆధారంగా సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో వారిని ఎంపికకు ఇది నిరంతరము ఉపయుక్తంగా ఉంటుంది. హైపర్ మీడియా నేర్చుకోవడం కోసము ఇంటరాక్టివ్ వాతావరణాన్ని ఇది అందిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు. ఆ తర్వాత సామాజిక శాస్త్ర పరిశోధనల్లో మల్టీమీడియా మరియు హైపర్ మీడియా వాడకము పరిశోధకుడికి మరియు సమాజానికి మధ్య ఉన్న సాంప్రదాయ సంబంధాన్ని నిరంతరము మారుస్తూ ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇక్కడ సాంప్రదాయకంగా పరిశోధకులు పాల్గొనే వారితో వారి సంబంధము ఎక్కువగా శక్తి కలిగి ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఫోటో ఎలిసిటేషన్, ఫోటో వాయిస్ మరియు హైపర్ మీడియా వంటి పద్ధతులలో ఉపయోగము ప్రతివాదులను పరిశోధన ప్రక్రియలో సమానత్వము మరి సమతుల్యత ఏర్పరచడానికి ఇది ఎంతో దోహదకారిగా ఉంటుంది. మల్టీమీడియా మరియు హైపర్ మీడియా వినియోగము సులభతరము యాక్సెస్ చేయగల వివిధ మాధ్యమాలలో ఒకరి పరిశోధనా ఫలితాలను ఏకీకృతము చేసే అవకాశాన్ని ఇది కల్పిస్తూ ఉంటుంది. విజువల్ టెక్స్ట్, పిక్టోరియల్ మరియు ఆడియో మెటీరియల్ యొక్క సంశ్లేషణ మల్టీమీడియా మరియు హైపర్ మీడియా రెండింటినీ గుణాత్మక పరిశోధన చేయడానికి ఉపయోగకరమైన పద్ధతులను కూడా ఇది అందిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ లెసన్ ద్వారా మనము సొసైటీ, మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా ద్వారా వాటి ప్రక్రియా పద్ధతులను, లక్ష్యాలను కూడా మనము
అన్ని తెలుసుకున్నాం. అందువలన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాస్ మీడియా మెథడ్స్తో పాటు ఈ మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా మెథడ్స్ వలన పరిశోధకులు మనం చెప్పాలనుకున్న పరిశోధన లక్ష్యాలను ఈ యొక్క మల్టీమీడియా అండ్ హైపర్ మీడియా లేకుండా వీరు చెప్పలేరు. అందువల్ల ఈ లెసన్ ద్వారా మనము పరిపూర్ణమైన హైపర్ మీడియా మల్టీమీడియా అవగాహన ఏర్పరచుకోగలిగాం. థ్యాంక్ యూ.